ప్రైజ్లాటండి. దేవుని వందనాలు. ఈ దినము రోమా పత్రిక 6:23లో వాక్యం సెలవిస్తుంది. ఏమనగా వాక్యము సెలవిచ్చింది ఏంటంటే, ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము వలన వచ్చే జీతము కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపము వలన వచ్చిన జీతము మరణము కదండి. మరి పాపంతో కూడినది నీతితో కూడినది కొంచెమే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. నీతితో కూడింది కొంచెమే శ్రేష్టంగా ఉంటుంది, అక్రమంగా అన్యాయంగా వచ్చింది అది తృప్తిని ఇవ్వదు. కాబట్టి మనము పాపము పండక ముందే ప్రభు యొద్దకు రావాలి. ప్రభు యొద్దకు వచ్చి మన పాపాలను ఆ శిలువ రక్తంతో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. నీ అవిధేయత అంతానికి రాకముందే ఆ యొక్క మరి నీ అంతరంగంలో ప్రభుని అంగీకరించాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎందుకనగా మన అంతరంగాలను ఎరిగిన దేవుడు, మన పాపంలో ఉన్నామా, మరి అవినీతితో జీవిస్తున్నామా, పాపంలో పడిపోతున్నామా, దిగజారిపోతున్నామా అని దేవుడు మనం చూసే దేవుడు కాబట్టి, అంతర్యం ఎరిగిన దేవుడు కాబట్టి, మన యొక్క అవిధేయతను అంతర్యం ఎరిగిన దేవుడు కాబట్టి ఆ ప్రభుకి మన అవిధేయతను ప్రభు యొక్క మరి యొక్క కృపలో ఆ అంతర్యాన్ని అవిధేయతను కూడా తీసివేసుకోవాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మరి అక్క నీ అవిధేయతను తీసేసుకోవాలంట. మరి మన పాపాలు ఒప్పుకోవాలంట. ఎందుకు ఒప్పుకోవాలి? మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మన పాపాలను ఒప్పుకోవాలి. అందుకే జక్కయ్య అన్యాయంగా తీసుకున్నటువంటి ఆ యొక్క లంచాలని మరి పేదలకు ఇచ్చేస్తాను పాపాన్ని ఒప్పుకున్నాడు, ఒప్పుకోలేదు. నువ్వు నేను కూడా పాపం వలన వచ్చిన మరి జీతము మరణం అంటుంది కాబట్టి, మరి పాపము పరిపక్వమైనప్పుడు అది మరణానికి నడిపిస్తుంది. అవన్నీ ఒప్పుకున్నప్పుడే మనము ఆ యొక్క కృపను సమాధానాన్ని కూడా పొందుకుంటాము. ఎందుకు పొందుకుంటామంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. యెషయాలో అంటుంది, యెషయా 6లో ఏమంటుందంటే, దేవుడు ఆయన పరిశుద్ధుడు మరి పాపం లేనివాడు, మరి యొక్క పరిశుద్ధుడని పొగడబడుతున్న దేవుడు కాబట్టి మరి పాపము లేనివానిగా జీవించాడు ఆ పరిశుద్ధుడు. మరి యొక్క ఈయన నోట ఏ కపటమును కూడా లేదు. అంతేకాదు పాపులను పరిశుద్ధులుగా చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి యొక్క కాబట్టి మనము ఆ యొక్క ఆయన వచ్చాడు కాబట్టి, మనం ఈ లోకానికి ఆయన వచ్చాడు కాబట్టి, ఆయన ప్రాణం ఇచ్చాడు కాబట్టి, ఇప్పుడే ఆయన శిలువ రక్తంలో మనం కడుక్కుని పరిశుద్ధులుగా ఉన్నప్పుడు నువ్వు నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు అంటున్నాడు. మరి యొక్క కృపను కూడా పొందుకుంటావని ఒక వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాపం వలన వచ్చిన జీతము మరణము. పాపంతో కూడినది ఏది కూడా మనం ముట్టుకోవద్దు. అది మనకు కనపడినా సరే చూసుకుంటూ ప్రక్క నుంచి వెళ్ళిపోవాలి. కానీ పాపంతో కూడిన దానికి మనము మరి తలంచవద్దు. ఆ పాపంతో కూడిన దానితో మనము వాటలు పంచుకున్నట్లయితే మనకు శిక్ష విధింపబడుతుంది. కాబట్టి ఈ దినాల్లో మరి ఆయన సిలువను ఎత్తుకొని మనలను మనం ఉపేక్షించుకొని, మనలను మనం తగ్గించుకొని, మన అవిధేయతను ఆయన రక్తంతో కడుగుకొని, మన అంతరంద్రియంలో జరిగిన దేవుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అలాంటి పరిశుద్ధత నీకు నాకు కావాలని ఆయన మరి అక్కడ చూస్తూ ఉన్నాడు. మనము ధన్యులము, పరిశుద్ధత పొందుకొని మరి న్యాయంగా ఉన్నప్పుడు మనం ధన్యులము. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.